కళ్యాణము వివాహము ఈ రెండిటికి ఒక తేడా ఉంటుంది. వివాహం మళ్ళీ జరగాలని కోరుకోకూడదు, జీవితంలో ఒకసారి. కళ్యాణం ప్రతిరోజు జరుగుతుంది, రోజు 3 మాటలు కూడా చేయొచ్చు. కానీ కళ్యాణం వివాహంలాగే ఉంటుంది. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, కళ్యాణము అన్న మాట వాడినప్పుడు ఎప్పుడూ కూడా వధువు వైపు నుంచి చెప్తారు. శ్రీరామ కళ్యాణం అనరు, సీతా కళ్యాణం అంటారు. శ్రీకృష్ణ కళ్యాణం అనరు, రుక్మిణీ కళ్యాణం అంటారు. పరమశివ కళ్యాణం అనరు, పార్వతీ కళ్యాణం అంటారు. శ్రీనివాస కళ్యాణం కాదు, పద్మావతి కళ్యాణం. ఎందుకని అంటే జీవుడు బ్రహ్మమును పొందుతాడు, జీవుడు స్త్రీ చేత సంకేతింపబడతాడు. పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం. ఈ జీవుడు బ్రహ్మమును పొందితే జీవబ్రహ్మైక్య సిద్ధి. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. కానీ తొందరగా మనసు పట్టుకోవడానికి, మనసు ప్రధానం కదా, అందుకే కళ్యాణమునందు వివాహంలాగే వెడుతుంది క్రతువంతా. ఆ వెడితే ఏమవుతుందంటే కళ్యం సుఖం అనయతి ప్రాపయతీతి ఇది కళ్యాణ. అది సంతోషంతో చూసినంత మాత్రం చేత పాపము అడ్డొచ్చి ఏ ప్రధానమైన అవసరం తీరక బాధపడుతున్నాడో ఆ పాపము నశించి అవసరం తీరుతుంది. అందుకే కళ్యాణము శ్రేయోదాయకము. అంత